వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల సర్పంచులు, ఛాంబర్ ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం. ఏపీలో నామినేషన్ల పర్వం. లోకేష్ తరపున నామినేషన్ వేసిన కూటమి నేతలు, కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ. పిఠాపురంలో విజయం తమదేనన్న నాగబాబు. రోడ్ షోలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్న జనసేన నేత. వివరాల్లోకి వెళ్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘ నాయకులు మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం స్థానిక పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, సుమారు 36,000 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను, 14 మరియు 15 ఆర్థిక సంఘ నిధులను, జలజీవన్ నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాలలో రోడ్లు, మంచినీరు, విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులను కల్పించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధి నాగబొత్తుల శాంతకుమారి సుబ్బారావు మాట్లాడుతూ జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ, బీజేపీ నాయకులు పరిమి రాధా, ఉమ్మిడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షురాలు నాగబొత్తుల శాంతకుమారి, పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు పాల్గొన్నారు. గ్రామాల్లో పనులు చేయలేక చేసిన పనులకి బిల్లులు కాక, చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక, ఆ అప్పులు తీర్చలేక అనేక గ్రామాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్, ఇవి ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని జరగలేదు. సర్పంచులు చేయలేకపోతారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించి వేసి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే, అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఒక్క పైసా ఇవ్వలేదు 5 సంవత్సరాలు. ఒక్క గ్రామ పంచాయతీ కానీ, ఒక్క మండల పరిషత్. ఆయన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ నుంచి పంపించినటువంటి నిధులు కూడా దొంగిలించి వేసి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడి వేసుకుంటూ జరుగుతుంది. ఆ రకంగా 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్లు, అలాగే ఉపాధి హామీ నిధులు 36,000 కోట్ల రూపాయలు, అలాగే జలజీవన్ మిషన్ నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఇలా అనేక వేల కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో కూడా మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వాడవలసిన మా గ్రామీణ ప్రజల యొక్క నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయడం జరిగింది. వాటిని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 5 సంవత్సరాల్లో గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు అనేక ఉద్యమాల, ఆందోళన, పోరాటాలు నడిపినాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ నామినేషన్ సందర్భంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు కూటమి అభ్యర్థులు భారీ ర్యాలీతో వెళ్లారు. సీతారామ కోవిల్ నుండి సర్వమత ప్రార్థనలు చేసి ఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం 2:24 5 కూటమి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ సమయంలో లేకుండా ఆయన తరపున నామినేషన్ వేస్తూ మంగళగిరిలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సోదరుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పిఠాపురం నుంచి పవన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలులో నాగబాబు నిర్వహించిన రోడ్ షోలో ఆయన ఈ మేరకు అక్కడి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. రోడ్ షో విజయవంతం పట్ల నాగబాబు స్పందించారు. జనసేన, తెదేపా, భాజపా నేతలు షో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. జనసేనాని పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పవన్ గెలిస్తే పిఠాపురం అభివృద్ధి తన బాధ్యత అని హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులైతే చెప్పనలవి కానటువంటి ఉత్సాహంతో, స్పిరిట్ తోటి చాలా హ్యాపీగా ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం నాయకులు వర్మ గారు, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు కూడా మాతో కలిసి ఈ రోడ్ షో చేశారు. సో ఈ రోడ్ షో మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు చేయటం జరిగింది. నిజంగా ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని, నమ్మకాన్ని మరీ పెంచింది. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నోట్లోంచి విన్న మాటలే మీకు 1,00,000 ఓట్ల మెజారిటీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళ నోటి వైపు నుంచే మేము వినటం జరిగింది. చాలా ఉత్సాహంగా, ప్రేమగా ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు. సో రాబోయే రోజుల్లో ఒక 25 రోజుల పాటు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 25 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జి. శ్రీనివాస నాయుడు నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నియోజకవర్గ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి గణేష్ చౌక్లోని విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా నిడదవోలు పట్టణ రిటర్నింగ్ ఆఫీసర్ను చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే సతీమణి సుమలతగా కుమారుడు వరుణ్ సాయి మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ పెట్టి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు గోదావరి వాటర్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గా స్టార్ట్ అయ్యాయి. ఇంకా కోవిడ్ రావడంతో కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా మరి రాజానగరం నియోజకవర్గంలో కూడా జక్కంపూడి గారు, రాజా గారు కూడా ఇందు మీద చాలా పనిచేయడం జరిగింది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మీద ఆయన కూడా అందరం కలిసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు ఇచ్చే పెద్ద కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆశలు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆవిరయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014 ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో వాళ్ళు పనిచేశారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ఈ 3 రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని ముందుకు వస్తా ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా అందు గురించి మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో స్థానికంగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగాను కూడా దోపిడీలు చేసి పెద్ద ఎత్తున సొమ్ములు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం సిటీ ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ వాసు నామినేషన్కు వేలాది సంఖ్యలో తరలివచ్చారని, దీన్ని బట్టి చూస్తుంటే గెలుపు తథ్యమని స్పష్టమవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలందరూ బాగుంటారని తెలిపారు. నామినేషన్ కార్యక్రమాలు ఇక్కడ ప్రపంచం చూస్తే ఈ రోజునే మరి ఎలక్షన్ నుంచి విజయం సాధించామన్నట్టు తలపెత్తున్న ప్రజాంగరిస్తే మీకు అర్థమవుతుంది. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదిరెడ్డి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయడానికి లోపలికి వెళ్ళారు. రాజమండ్రి 42
వార్డుల నుంచి నలుమూల నుంచి అత్యధికంగా ప్రజలు ఇంచుమించు 15,000 పైచీలకు జనాలు మరి ఈ కార్యక్రమానికి హాజరవడం, స్వచ్ఛందంగా ఎవరికి పడుతుంది బైకుల్లో కానీ కారులో కానీ ఆటోల్లో కానీ వచ్చి వాసు గారి మద్దతు తెలియజేయడం మనం చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి రావాలంటే మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతేనే ప్రజల సంక్షేమం బాగుంటున్న ఉద్దేశంతో రాజమండ్రిలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని తెలియజేస్తూ వచ్చే నెల 13వ తారీఖున మరి ఏదైతే ఎన్నికల రోజున మరి రాజమండ్రి ప్రజానీకం మంచి తీర్పిస్తారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు ఉదయం వేణుగాన అలంకారంలో స్వామివారు ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కొనసాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నాపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామివారు, అమ్మవార్లకు అభిషేకం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రాజంపేట శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరాగా అట్టహాసంగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చారు. అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓపి మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని తెలిపారు. ఎంపీ రఘునాథ, వైసీపీ నేత గంటా నరహరి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీగా మిథున్ రెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి 4 మాడ వీధుల గుండా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మంచి రోజు కావడంతో తాను నామినేషన్ దాఖలు చేశానని, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రం సంక్షోభంలో పడిందని, అదేవిధంగా నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఈరోజు ర్యాలీ కూడా దేవుడి దేవాలయం బ్రహ్మాండంగా జరిగింది. ఎటువంటి ప్రశ్న జరగకుండా అలానే ఈరోజు ఇటు బీజేపీ నుంచి కోల ఆనందన్న, అంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారు సివి అన్న, ఎంపీ గారు వరప్రసాద్ గారు, అంటే నరసింహ యాదవ్ గారు, పార్టీ ప్రెసిడెంట్, జనసేన నుంచి కొట్టే సాయి గారు రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. మేము ప్రచారం స్టార్ట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాల పైసలకి ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం అని చెప్పి దగ్గర 96,000 ఇల్లుంటే అన్నీ కూడా 100% అయిపోయింది. ఇంటింటికి వెళ్ళాం. ఇంటింటికి పోయినప్పుడు నేను ఒకటే ఆలోచించా, మనమే ఆ ఇంట్లో ఉంటే ఏం పరిస్థితి అని. అట్లా ఆలోచన చేస్తేనే అక్కడ వాళ్ళ పడే బాధలు కానీ, కష్టాలు కానీ, మంచి కానీ, చెడ్డు కానీ అర్థమవుతుంది. జరిగిన 5 సంవత్సరాల పాలనలో
నక్కకి నాగరోగానికి తేడా ఉంది చంద్రబాబు నాయుడు పాలనకి దీనికి. ఇంతకుముందే చూస్తే ఎంత బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పాలన ఉందో ఈ 5 సంవత్సరాల్లో ఏమీ డెవలప్మెంట్ లేకుండా నవరంధ్రాలు అన్నారు కానీ నవరత్నాలు కాదు, కానీ దారుణంగా పరిస్థితి ఉంది. మరి మేము రోడ్లు వేసాం, దాంట్లో వాళ్ళు గుంతలు వేసారు. మేము ఆ రోజు లైట్లు పోలేసాం, దాంట్లో బల్బులు పీకారు. ఆ రోజు ఇల్లు ఇచ్చాం, ఈరోజు పడిపోయే పరిస్థితి ఉంది. అట్లనే మరో మున్సిపాలిటీ కాలువలు వేసాం, దాంట్లో కానీ చెత్త వేసే పరిస్థితిలో ఈ చెత్త ప్రభుత్వం ఉంది. కాబట్టి చెత్త పన్ను పెట్టి దోచుకుంటారు, కానీ కనీసం మినిమం శానిటైజేషన్ కూడా చేయలేని ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం. మళ్ళా చూస్తే సొంతంగా ప్రభుత్వంలో సీఎం గారుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆయన నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఆర్డీఓ ఆఫీస్కి తరలి వెళ్లారు. విశాఖ నగరానికి చెందిన మత్య సుబ్రహ్మణ్యం అనేక ప్రాంతాలలో వివిధ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కావిస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా సౌలభం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో మత్య సుబ్రహ్మణ్యం, లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టను ఘనంగా నిర్వహించి తొలిపోజు గావించారు. దివంగత గుడిపూడి పాండురంగ విఠల్, ఉమాదేవిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే వితరణ గావించబడిన ఈ విగ్రహాల ప్రతిష్ట వైభోగం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం గీతామాధవ్ బాబుతో పాటు గ్రామస్తులు కూడా హాజరై అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తన చేతుల మీదుగా జరుగుతున్న 43వ ప్రతిష్ట అని, ఈ మహత్ భాగ్యాన్ని తనకు కల్పించిన శ్రీరామచంద్రునికి ప్రణామాలు తెలుపుతున్నానని అన్నారు. అందుకని మంగళసూత్రము, నల్లపూసలు, ఎప్పుడు స్త్రీలకు జడలో పుష్పం ఉండాలి. వెరబోసుకుని జడలు ఇలాగా కుర్రులతో స్త్రీలు ఎప్పుడూ ఉండరాదు. గుర్తుపెట్టుకోండమ్మా. ముడైనా వేసుకోండి, జడేసుకోవడం కాయలేదు, ముడైనా పెట్టుకోవాలి. తలలో ఎప్పుడు ఏదో చిన్న పుష్పం, పెద్ద పుష్పం, ఏదో ఒకటి. రోజు వెళ్ళి రాజమండ్రిలో వచ్చి ఇంత మోర కొనుక్కోలేదు కదా, ఇక్కడ ఉన్న ఏ దొరికే పూలు అవే ఒక పువ్వు తగిలించుకోవడమే. అంతేగాని మల్లెపూలు మీకు బాగా వస్తాయని గడియ పక్కనే ఉంది, మీరు మాట్లాడతారని చెప్తారు. ఇక్కడ ఏం దొరికితే అవే పెట్టుకోండి. ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు, అది పుష్పం ధరించి ఉండాలి. కాళ్ళకి చక్కగా పసుపు రాసుకోవాలి, పట్టీలు పెట్టుకోవాలి. ఇవన్నీ సౌభాగ్య చిహ్నములు. ఇందులో బంగారమే పెట్టుకోండి, వజ్రాలు లేకపోతే లాభం లేదబ్బాయి అని అందరూ చెప్పలేదు. ఏముంటే అదే, కానీ నిండుగా ఉండాలి. ముత్తైదు అంటే ముత్తైదులాగానే ఉండాలి. ఇక్కడ లీలా కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరుగుతుంది కదండి. ఇది ఏమిటి అంటే, ఎవరైతే సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలు భక్తిగా దర్శనం చేసుకుంటారో వాళ్ళందరి యొక్క సౌభాగ్యానికి రక్షణ చేకూరుతుంది. వాళ్ళందరి భర్తలు ఆయుర ఆరోగ్య మహద్భాగ్యాలతో ఉంటారు. అలాగే నోములు చేసుకుంటారు ఆడవాళ్ళు. ఏంటి అందులో సంకల్పం తెలుసా మీకు? మా ఆయన బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి. ఇదే అందులో సంకల్పం. మమ సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం. నా సౌభాగ్యం బాగుండాలి అంటే అర్థం ఏంటి? మా ఆయన బాగుంటేనే కదా నా సౌభాగ్యం బాగుండేది. అంటే ఇన్నర్ మీనింగ్ ఏంటి? మా ఆయన ఆరోగ్యము, మా పిల్లల ఆరోగ్యము బాగుండాలి. ఆటోమేటిక్గా నేను బాగుంటాను. ఎంత మంచివాళ్ళు అన్నమాట. రాజమహేంద్రం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, వారి నివాసంలో సర్వమత ప్రార్థనల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ జనసందోహంతో తిలక్ రోడ్ సాయిబాబా మండపం దగ్గర నుంచి భారీ ర్యాలీగా శ్యామలానగర్, గోరక్షణపేట, జాంపేట, దేవి చౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ సమీపంలోని నగర పాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధరేశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావులతో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్ఓ కార్యాలయానికి చేరుకొని పలు పత్రాలు పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఏదైతే ఉన్నాయో కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులు ఇక్కడ నామినేషన్కి రావడం జరిగింది. బహుశా
వాళ్ళందరూ అనుకున్న విధంగానే కానీ ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటే 2-3 గంటలైనా ఇంకా మేము దానవేపేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డది. తిలక్ రోడ్ బాబా గుడి దగ్గరే సుమారు 5,000 మంది పైన ఉన్నారు. వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి టాయిస్ దగ్గర ఆజాద్ చౌక్ దాకా 10,000 మంది పైన. కేవలం నామినేషన్కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో 50,000 స్వామి అశోక 50,000 పై మెజారిటీ ఈ నియోజకవర్గంలో రాబోతా ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నాకు 50,000 కట్టబెట్టడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ 50,000 మెజారిటీ నా గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పనితనం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముద్రగడ పద్మనాభం పని కట్టుకొని పవన్ కళ్యాణ్పై రోజు బురద జల్లుతున్నారని, ఆయనది ముగిసిపోయిన అధ్యాయమని జనసేన పార్టీ నాయకుడు సినీ హాస్య నటుడు పృథ్వీ తెలియజేశారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురం గోకుల్ గ్రాండ్లో పృథ్వీ జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు వెన్నపు చక్రధర్రావు, కడారి నాయుడు, తోలేటి శిరీష, సురవరపు సురేష్, మార్నడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే మొత్తం అనే తోలేశారు బయటికి. పక్క మధ్య తిరిగి మళ్ళీ జరిగింది. చంద్రబాబు నాయుడు కొట్టాడు. అలాంటి మీరు రాజీనామాలు చేయండి, గెలిచిన తర్వాత మన పార్టీ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ మనం పోస్టులో తీసుకుంటామని చెప్పి దాన్ని ఎలా చూస్తాం? వాలంటీర్ని రాజీనామాలు చేసేయండి. శ్రీపాద వల్లభ స్వామికి నమస్కరిస్తూ మా పిఠాపురం రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఈ ఎన్నికల ప్రచారం రావడం ఇంకా అదృష్టం అన్నమాట. ఎప్పుడు దత్త చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళాము, కానీ ఇప్పుడు రావడం మా నాయకులు అందరి మధ్యలో కూర్చొని మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఎక్కడో తాడేపల్లిగూడెంలో పుట్టాడని అనుకుంటారు మీరు. ఇక్కడే రూరల్, కాకినాడ రూరల్ సొల్లంకి మా నివాసం, స్వస్థలం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జన్మస్థలం బాపట్ల, పునర్జన్మ కొండగట్టు, స్వస్థలం పిఠాపురం. ఏంటంటే రాజకీయ నేను ఉత్తరాంధ్ర వెళ్ళొచ్చాను, 10 రోజులు చూసి వచ్చాను మొత్తం. అంటే మేము మాట్లాడితే వాళ్ళు జనసేన గురించి చెప్పుకుంటున్నారు, క్యాంపెయిన్ గురించి చెప్పుకుంటున్నారు అంటారు, కానీ ఒక 10 ఏళ్ళు అక్కడ దరిద్రంగా కాపురం చేశాం కదా. చెప్తున్నాం దరిద్రులు ఎలాంటి వాళ్ళు అనేది. ఆ దరిద్రులు ఏంటంటే ఇక్కడ ఉన్న అతనికి తెలియట్లే, మొంతాడు ఆయన భయం ఉన్నాడు కదా, ముద్రగడ పద్మనాభం గారు. ఈయన తెలియట్లే, కన్న వయసు పోతేనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఉండడం గది వాడేశారు మూల. ఆ మూల కూర్చుని వెనకాల శబ్దం నేను రెడీ, నేను ఓడిపోవడానికి రెడీ అని ఓడిపెట్టుకున్నాడు శబ్దం అనే బోర్డు. ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల సర్పంచులు, ఛాంబర్ ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం. ఏపీలో నామినేషన్ల పర్వం. లోకేష్ తరపున నామినేషన్ వేసిన కూటమి నేతలు, కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ. పిఠాపురంలో విజయం తమదేనన్న నాగబాబు. రోడ్ షోలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్న జనసేన నేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.